ఆది దంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించందే ఏ పని ప్రారంభించరు. గణనాథుని కృప ఉంటే అన్ని విజయాలే లభిస్తాయని ప్రజల విశ్వాసము. జ్యోతిషాస్త్రం ప్రకారము విఘ్నేశ్వరుడు ఆరాధనలో కుజుడు, బుధుడు, కేతు గ్రహాల అనుగ్రహ సిద్ధి ఉంటుంది. విఘ్నేశ్వరుడు ధూమకేతు గణాధ్యక్షుడు, మోక్షకారకత్వానికి అధినాయకుడు కావడంతో కేతు గ్రహానికి అధిపతి అయ్యాడని, బుధుడి అనుగ్రహంతో విద్య, జ్ఞాన ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి కలుగుతుందని, అలాగే కుజగ్రహం అనుగ్రహము వివాహ దాంపత్యానికి చిహ్నము. ఒక్క పార్వతీ తనయుని ఆరాధించడం వల్ల ఈ 3 గ్రహాల అనుగ్రహం పొందవచ్చని జ్యోతిషాస్త్రం పేర్కొంటోంది. విఘ్నేశ్వరుడు అంటేనే విఘ్నాలు తొలగించువాడని అర్థం. విఘ్నాలు తొలగాలన్నా, దృష్టి దోషాలు పోవాలన్నా, ఆటంకాల నుంచి రక్షణ పొందాలన్నా, విద్య, బుద్ధి, సిద్ధి ప్రాప్తి కలగాలన్నా, బుద్ధి వికాసానికి, వ్యాపార అభివృద్ధికి, మోక్ష ప్రాప్తికి విఘ్నేశ్వరుడు ఆరాధన ఖచ్చితంగా చేయాలని పురాణాలు చెప్తున్నాయి. మనం ఇంట్లో నిత్యం చేసుకునే పూజలకు బొటనవేలికి మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి. వినాయక చవితి వంటి వ్రతాలు చేసేటప్పుడు మాత్రము అరచేతిని మించకుండా విగ్రహాలు ఉండేలా చూడటం మంచిది. ఎంత పెద్ద విగ్రహం ఉంటే ఆ విగ్రహం పరిమాణం ప్రకారము రోజు ఆ స్థాయిలో ధూప దీప నైవేద్యాలు జరగాలి. కనుక సాధారణంగా ఇంట్లో చేసుకునే పూజకు అరచేతికి మించకుండా విగ్రహం వాడటం మంచిది. సిద్ధి వినాయక పూజలో వాడే విగ్రహము మట్టితో చేసినదైతే శ్రేష్టము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వంటి విగ్రహాలు వాడకూడదు. పూజలో మట్టి విగ్రహాన్ని కానీ పంచలోహములతో చేసినటువంటి విగ్రహాలను మాత్రమే వాడాలి. ప్రతి ఒక్కరూ వినాయక చవితి కుటుంబ సమేతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. విఘ్నేశ్వరుడి నిమజ్జనంలో దాగి ఉన్న రహస్యం ఏమంటే, మట్టిలో నుంచి వచ్చిన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి దాన్ని శుద్ధి చేసి మంత్రాల ద్వారా దైవత్వాన్ని స్థాపన చేసి ధూప దీపాలతో సుగంధ ద్రవ్యాలతో ఆహ్వానం పలుకుతాము. అష్టోత్తర శతనామాలతో పూజించి నైవేద్యాలు సమర్పించి ఉద్వాసన పలికి ఆఖరికి విఘ్నేశ్వరు నిమజ్జనం చేస్తూ తిరిగి మట్టిలోనే కలుపుతాం. ఇదే విధంగా మనిషి కూడా తన జీవితంలో శరీరం మట్టిలో నుంచే వచ్చింది, తిరిగి అది మట్టిలో కలుస్తుందని భావించి తన జీవిత ప్రయాణంలో శరీరంలో దాగి ఉన్న అరిషడ్ వర్గాలను తొలగించుకొని భక్తి మార్గం పెంచుకొని ధర్మ మార్గంలో నడుస్తూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొని మోక్షం వైపు అడుగులు వేయాలని, ముక్తిని ప్రసాదించాలనేటువంటి సారాంశము వినాయక వ్రతంలో స్పష్టంగా కనబడుతుంది. విఘ్నేశ్వరుని మొత్తం 32 రూపాలు ఉన్నాయి. 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనవిగా తాంత్రికులు పూజిస్తారని చెప్తారు. అందువల్ల 16 రూపాలు అత్యంత ప్రధానము. బాల గణపతి, తరుణ గణపతి, భక్త గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ద్విజ గణపతి, సిద్ధి గణపతి, ఉచ్చిష్ట గణపతి, విష్ణు గణపతి, క్షిబ్ద గణపతి, హేరంబ గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, విజయ గణపతి, నృత్య గణపతి, ఊర్ధ్వ గణపతి. ఇవి వినాయకుని యొక్క 16 నామాలు.